హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. కుమారులైన వారందరూ పొందని ఎడల దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో నుండి కావలసిన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రియులారా, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్న శ్రద్ధగా వినండి. మనం వరుసగా సిరీస్ గా వింటున్నటువంటి విషయాలలో దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాజ్యం, సత్యవాక్యం సరిగా విభజింపబడాలి. విభజింపబడకపోతే ఏ వచనం దేని కొరకు చెప్పబడిందో మనకి అర్థం కాదు. అలా అర్థం కానప్పుడు మనం అందులో ఉన్నటువంటి సాక్షాత్కారం అంటారు కదా, ఆ సాక్షాత్కారం మనకి జరగదు. అది అలా జరగాలి అంటే ఖచ్చితంగా విభజన, సరిగా విభజన చేయటం అనేది అవసరం. మన దేవుని వాక్యంలో నిత్య జీవం కొరకు మనం చెల్లించాల్సిందంటూ ఏమీ లేదు అని గుర్తు చేశాను. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అంటే దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. ముందు మాటలు ఏం చదివాం? నశింపక. ఇక్కడేమో 5:24 యోహాను సువార్తలో నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి అన్నాడు. 17:3 యోహాను సువార్తలు ఏముందంటే నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, అనగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అలాగే యోహాను సువార్త ఎందుకు అక్కడ రాశాను అన్నాడు అంటే మీకు 20:31 మాట ఉంటది యోహాను సువార్తలో. ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాడంటే యేసు ప్రభు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఈ సంగతులు వ్రాయబడ్డాయి అన్నాడు. అంటే అర్థం ఏంటండి? కేవలం కృప ద్వారా, విశ్వాసం ద్వారా, కృప చేతనే రక్షణ అనేది క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి నిత్య జీవం కొరకు మానవుడు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. నిత్య జీవం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి కృపావరం, అది బహుమానం అన్నాడు, గిఫ్ట్ అని చెప్పాడు. నిత్య జీవం యేసుక్రీస్తునందు విశ్వాసం గల వారికి ఏంటండి? గిఫ్ట్, బహుమానం. 6:23 రామపత్రికలో ఉంది కదా, ఏమని వ్రాయబడింది 6:23 రామపత్రికలో? పాపము వలన వచ్చి జీతం మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం, కృపావరం, నిత్య జీవం అని చెప్పాడు. ఆ మాట చదవండి ఒకసారి. పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే క్రీస్తు యేసునందు కృపావరం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అది గిఫ్ట్ అన్నమాట, గిఫ్ట్. ఓకే, దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి అతని విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడుతుంది. పని చేయకుండా ఇచ్చాడు, పని చేయకుండా ఇచ్చాడు. కాబట్టి ఇది బహుమానం. ఇది 5 ఏళ్లుగా మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం.
పరలోక రాజ్యం అనేది కంప్లీట్ గా, దేవుని రాజ్యం అనేది క్రియలకు సంబంధించింది. చెప్పండి, క్రియలకే సంబంధించింది. నిత్య జీవం వేరు, రాజ్యం వేరు. రాజ్యం సహస్రకాలం, సహస్రాబ్ది, 1000 ఏండ్లు ఈ భూమి మీద మనం పరిపాలన చేస్తాం. కానీ రాజ్యంలో ప్రవేశం అనేది సమృద్ధిగా మనకి కలుగుట, సమృద్ధిగా కలుగుట, సాధారణంగా కలుగుట ఏదోలే అన్నట్టు ఉండటం వేరు. కనుక దేవుని రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం దేనికి సంబంధించిందంటే కంప్లీట్ క్రియలకు సంబంధించింది అని చెప్తున్నాను. అంటే ఎన్నాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే పాస్టర్ గారు అసలు క్రియలే లేవు అని చెప్పాడు అనుకుంటున్నారు కదా. అలా నేనేం చెప్పను. అంటే క్రియా సంబంధమైనది ఉన్నది, నిష్క్రియ క్రియలు లేకుండా కూడా ఉన్నది ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కంప్లీట్ క్రియా సంబంధమైన విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి సువార్త దేని గురించి చెప్తాడు అంటే ఎక్కువగా ప్రతిఫలం గురించి చెప్పాడు. దేని గురించి అండి? ప్రతిఫలాలు, రివార్డ్స్ గురించి చెప్పాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. 5వ అధ్యాయాన్ని ఏమంటాం? ధన్యతల కొండ. ఎన్ని ధన్యతలు ఉన్నాయి? ధన్యతలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ చదివి అన్నాళ్ళు అవుతుంది. సాత్విక చదువుతాను బైబిల్ ఎన్ని ఉన్నాయి? సండే స్కూల్ పిల్లలకు చెప్పారా ధన్యతలు? ఏం సుప్రియ లెక్కెడుతున్నావా? ఎన్నో? మరిన్ని 12. ధన్యతలు ఎన్ని? 9 ధన్యతలు. అది మీకు గుర్తుపెట్టుకోవటానికి ఏం చెప్పాను నేను? ఎవరికన్నా ఈ మంత్రం గుర్తుందా? ఈ మంత్రం ఏం చెప్పాను? ఆదు సానిక హృసనేనా అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా అసలు? ఆదు సానిక హృసనేనా అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి తప్పులు. ఆదు సాని కనికరం గలవారు ధన్యులు, వారు తృప్తి పడతారు. ప్రదేశుద్ధి గలవారు ధన్యులు. ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. గుర్తుందా ఎవరికైనా? ఆదు సానిక హృసనేనా అనండి. ఎల్లన్నమో అన్నట్టుంది. ఆదు సానిక హృసనేనా. హృస ఆ సాయి ఏంటి? 2 సాలు ఉంటాయి ఇందులో. ఈ సాయి ఏంటి? సమాధాన పరచువారు, దేవుడి కుమారులు అనబడతారు. మళ్ళీ నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచువారు. నీతి నిమిత్తం హింసింపబడేవాళ్ళు. లాస్ట్కి వచ్చామా? 9 ధన్యతలు అన్నమాట. ఏదనండి పిల్లలు? అనండి, ఆ పదం అనండి. ఆదు సానిక హృసనేనా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం. అంటే ఆరోగ్యం అంటే ఏం చెప్పారు? ధర్మం, ప్రేయర్, ఫాస్టింగ్ గురించి చెప్పాడు. అంతేనా? 7వ అధ్యాయం అంటే ఏం చెప్పాడు? అంటే యేసు ప్రభువారు రివార్డ్స్ గురించే మాట్లాడారు 3 అధ్యాయాల్లో కూడా. గుర్తుపెట్టుకోండి, రివార్డ్స్, బహుమతి, గిఫ్ట్ వేరు, రివార్డ్స్ వేరు. మీకు రివార్డు రావాలంటే మీరేం చేయాలి? జట్టి అయిన పనివాడు, మంచి వ్యవసాయకుడు, పాటుపడిన వ్యవసాయకుడు, మంచి సైనికుడు, జట్టి అయిన పనివాడు, పాటుపడిన
వ్యవసాయకుడు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తేవారు అనే మాట చెప్పాను. కాబట్టి మనం రివార్డ్స్ పొందటానికి మాత్రం అంత క్రియలకు సంబంధించింది. క్రియలు లేకుండా అవేవి రావు. నిత్య జీవం మాత్రం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మానవాళికి గిఫ్ట్ గా ఇచ్చాడు, దాన్ని ఉచితంగా ఇచ్చాడు. అందుకే జీవజలము జీవం అనే పదాలు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఉచితం ఉచితం అని చెప్పాడు. దానికి మీరు ఎలా చెల్లించాల్సిన పని లేదు. ఇంకో దగ్గర ఏమంటది, మీరు రోకలు ఇయ్యకయే అని ఉంటది. రోకలు అంటే డబ్బులు, ఇయ్యకయే అని ఉంటది. అయితే దేవుని రాజ్యం అనేది అంత ప్రతిఫలాలకు సంబంధించింది. ప్రతిఫలం అనండి. ప్రతిఫలం అంటే మీరు మనం చేసుకున్నంత వస్తుంది అక్కడ. ఓకే, కాబట్టి చాలా మంది నన్ను తప్పుగా ఆల్రెడీ అనుకునే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు అసలు ఏమి చేయాల్సిన పని లేదని చెప్తున్నాడు. కనుక దేవుని వాక్యంలో 2 విభజనలు ఉన్నాయి. ఇది ఎవరో మీకు చెప్పరు. అన్ని కలిపి పెట్టి కలగబలకం చేసేసి, కలిపి చెరిపేసి, కలిపి సమకూర్చేసి చెప్పటం వేరు. ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తే అక్కడ ఏముంటాయని చెప్పాను? కిరీటం, సింహాసనం, మహిమ, దాని పొజిషన్స్ ఉంటాయి. పొజిషన్స్ ఇవి ఎవరికి దేవుడు ఉత్తినే ఈడు. ఇష్టానుసారంగా జీవించి బ్రతుకుతున్న వారికి ఎవ్వరికి వీటిని దేవుడు ఇవ్వడు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదివి వచ్చిన వాళ్ళు ఏముందంటే, కుమారులైన వారిని దేవుడు ఏమండి మీ పిల్లల్ని శిక్ష చేస్తారు, పక్కింటి వాళ్ళు శిక్ష చేస్తారు. మీరు శిక్ష అనకూడదు, క్రమశిక్షణ సరైన మాట. మీ పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారా, పక్కింటి వాళ్ళు పెడతారా? మీరు పక్కింటి వాళ్ళు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా పిల్లలకి చెప్పారు కానీ ముందు మీ పిల్లలకి చెప్పండి అంటారు. కాబట్టి క్రమశిక్షణ విషయానికి వచ్చేసరికి మన పిల్లల్ని మనమే క్రమశిక్షణలో పెట్టుకుంటాం కదండి. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు పిల్లల్ని కొడతారు, దెబ్బలు కొడతారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొట్టారా? నైమిషం ముందే తలకాయ ఊపించిందండి. ఏమ్మా నైమిషాన్ని ఉతికి ఆరేస్తాను రేటు పడ్డాయేమా? అబద్ధం. నీకు వాయిస్పోయి అంటలే, నీకు ప్రవళిక లేదా? అందుకే నువ్వు మాట్లాడట్లే. అమ్మా ఇంటికి వెళ్ళి ఫుల్ వాయించే నీకు విమానం మోతం ఆగాలి. సాత్విక అయితే ప్రవళిక అబద్ధం చెప్పింది కదా, నీకే దెబ్బలు ఆమెకు లేవా? ముద్దుల కూతురు అనుకుంటా, నీకు లేవా దెబ్బలు? పడుతున్నాయా? సుప్రియ పడ్డాయా దెబ్బలు? ఎందుకు వీళ్ళందరూ దెబ్బలు పడ్డాయని చెప్పాడు? మీరు తల్లిదండ్రులు కాబట్టి పిల్లల్ని ఏం చేస్తారు? క్రమశిక్షణలో ఉంచడానికి వాళ్ళకి దెబ్బలు వేస్తారు. అంతేగాని పెట్రోల్ తీసి తగలెట్టిన వాళ్ళు ఉంటారా తల్లిదండ్రులు? మెడకే తాడు చుట్టి ఉరేసేసిన వాళ్ళు ఉంటారా? ఎందుకు అలా చేయరు? మీకు అర్థమవుతుందా? క్రమశిక్షణ వేరు, శిక్ష వేరు, చంపేయటం వేరు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులే అనరు. అంటారా? అన్నారు. వాళ్ళే తల్లిదండ్రులు అండి, అడ్డమైన తల్లిదండ్రులు అయి ఉండాలి అంటారా? అసలు వాళ్ళ తల్లిదండ్రులనే పిలవరు. కాబట్టి మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షలు వేస్తుంటాం తప్ప కండముడు చేయి వాళ్ళని, అంటే చనిపోవాలని కోరుకు. మాటల నోటమ్మడు వచ్చినా మళ్ళీ ఏం చేస్తారు? ఒక అర్ధగంట అయిన తర్వాత వీళ్ళు తాటికెళ్ళి ఎడుతూ ఉంటారు, అనవసరంగా మా పిల్లల్ని కొట్టేసామని. మీకు తెలుసా నిజాలు? తల్లిదండ్రులు కొట్టడమే తెలుసు, కానీ తల్లిదండ్రులు తర్వాత దుఃఖపడతారు. ఆ విషయాలు తెలుసా మీకు? అయ్యో నా పిల్లలు మాట అనట్లేదని వాళ్ళు చాటుని ఏడుస్తారు మీ విషయమే. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైనా అర్థమైంది ఈ విషయం?
అలా దేవుడు ఏం చేస్తాడంటే మనలను మన మార్గం తప్పినప్పుడల్లా మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా క్రమశిక్షణలో పెడతాడు. అది ఎలా ఉండొచ్చు అంటే నేను కొన్ని విషయాలు చెప్తానేనండి. ఎలా ఉంటాయంటే మన పరిసర చుట్టుపక్కల ఉన్న మనకు వ్యతిరేకంగా మారుతాయి. ఆ శిక్ష ఎలా ఉండొచ్చు? ఆ శిక్షణ మన చుట్టూ ఉన్నవి మనకు వ్యతిరేకంగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి. 2, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మనకు విరోధులు అయిపోవచ్చు. 3, శరీరానికి ఏదైనా ఒక బలహీనతను దేవుడు పంపుతాడు. అర్థమవుతుందా? 4వది, మన పనులు జాప్యం అవ్వచ్చు, అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుడు మనల్ని లైన్ లో పెట్టడానికి చేసేవి. కాబట్టి దేవుని స్వభావం, దేవుని పరిశుద్ధత మనలో కనబడాలంటే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టే పని మొదలెడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడు క్రమశిక్షణలో పెట్టే పని మొదలు పెడతాడు. మనం ఏం చేస్తాం? పనులు అవ్వలేదని ఉపవాసాలు ఉంటాం. ఉపవాసాలు అంటే పనులు అవుతాయా? దేనికి ఉపవాసం, దేనికి ఉపవాసం కాదో చెప్తున్నాను నేను. గత వారం ఏం చెప్పాను ఉపవాసం గురించి? అసలు మీరు దేవుని పనుల మీద మనసు పెడితే మీరు ఉపవాసాలు చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్పాను. గుర్తుందా? ఇప్పుడేం చెప్తున్నాను? మీ పనులలో జాప్యం జరుగుతున్నప్పుడు మీరు ఫాస్టింగ్స్ ఉంటే జరగవు. మార్గములో ఉన్నప్పుడే ఏమన్నాడు? నువ్వు బలి అర్పించడానికి వెళుతున్నప్పుడు మార్గంలో ఉన్నప్పుడే నీ సహోదరులతో వెళ్ళి సమాధాన పడమన్నాడు కదా. అక్కడ వాడిన మాట ఏంటి? ఆరాధ్య మత్తయి మార్గంలో ఉన్నప్పుడు. ఇద్దరు ఏ మార్గంలో ఉన్నారు? సహోదరుడు అన్నాడు కదండి. సహోదరుడు అన్నాడా లేదా? సహోదరుడు అంటే వీళ్ళిద్దరూ ఉన్నది ఏ మార్గం? ఇరుకు మార్గమున ప్రవేశింప లేదా జీవ మార్గం, నేనే మార్గం, పురాతన మార్గం, మేలు కలిగించే మార్గం అన్నాడా లేదా? అంటే ఇప్పుడు నీ సహోదరుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నారు? అక్కడ మత్తయి సువార్తలో ఏముందండి? నీవు బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు మార్గంలో ఉన్నప్పుడే అన్నాడా? దొరికిందా లేదా మీకు సమాధాన పడమని? నీవు లేదా మత్తయిలో? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23. అదే అసలు మాట. నీవును త్రావులో ఉండగానే ఈ మాట ఏంటండి? త్రావులో ఉండగానే అంటే అవతల ఎవరితో వాగ్వాదం ఉంది, అసమాధానం ఉంది? సహోదరుడితో కదండి. సహోదరుడు అన్నాడా లేదా? అంటే సహోదరుడు అన్నాడంటే మీ ఇద్దరు త్రావ ఏది? మీరు వెళ్తున్న ఇద్దరు త్రావ ఏది? నేనే మార్గం, పురాతన మార్గం చెప్పాను కదా. అంటే మీరు వెళుతున్నది ఏ మార్గం? జీవ మార్గంలో వెళుతున్నారు మీ ఇద్దరు. ఆయన జీవ మార్గంలో ఉన్నాడు, నువ్వు జీవ మార్గంలోనే ఉన్నావు. మీ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఒక అసమాధాన పరిస్థితి ఏర్పడింది, బలి అర్పించాలి. ఎప్పుడు సమాధాన పడమన్నాడు? త్రావులో ఉండగాని. సమాధానం పడలేదు అనుకోండి, ఒకడు వెళ్తాడు, ఒకడు వెళ్ళడు. ఎక్కడికి? ఆ త్రావ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి ఒకడు వెళ్ళడు. సరే, విషయం ఏంటంటే మనము జీవ మార్గంలో నడుస్తున్నాం. జీవం అనే త్రావలో
నడుస్తున్నాం. కాబట్టి ఈ త్రోవలో ఉన్నప్పుడు మన సహోదరుల మీద మనకి ఏదైనా విరోధం ఉందనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? నైమిషం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. త్రోవలో ఉన్నప్పుడే, ఈ జీవ మార్గంలో నడుస్తున్నప్పుడే. రైట్. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, తన పరిశుద్ధత మనలో కనబడటం కొరకు, దేవ స్వభావం మనలో కనబడటం కొరకే దేవుడు మనల్ని శిక్ష చేస్తాడు అనేది మీకు అర్థమవును గాక. అంతేగాని చావాలని ఈ పని చేయడు ఆయన, చచ్చిపోవాలని ఆ పని చేయట్లేదు. కాబట్టి దేవుని రాజ్యంలో మహిమ, కిరీటాలు, సింహాసనం అనే పొజిషన్స్ ఇదిగో ఈ జీవితం జీవించే వారికే ఇస్తాడు. కనుక మనం ఎలా పడితే అలా జీవిస్తే మహిమలో స్థానాలను కోల్పోతాం. ఈ రోజు కాదు, ఎప్పటి నుండి చెప్తున్నాను నేను ఈ విషయం. మహిమలో స్థానాలు కోల్పోతాం. మహిమలో స్థానాలు కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి దేవుని రాజ్యం సహస్ర కాలం ఉంటుంది, 1000 సంవత్సరాలు. అబ్బా ఏంటి అసలు వినటానికే చాలా విడ్డూరంగా ఉంది కదా. 1000 ఏళ్ల పరిపాలన సామాన్యమైన లెక్కల. 1000 ఏళ్ళు అంటే సామాన్యమైన లెక్కలండి. ఏదైనా ఒక పాలసీ కడితే 15 సంవత్సరాలు అనేది 15 సంవత్సరాల నీరసం వస్తుంది, ఆ తర్వాత ఇస్తారా అనిపిస్తుంది. అలాంటిది 1000 ఏళ్ళు మహిమ కిరీటాలు అనేటప్పుడు దాన్ని పొందడానికి మనం ఎంత ఆత్రుత పడాలి. అది మన మనసుకు పట్టునుగా. ఆమెనన్నారు. మళ్ళీ అనండి. ఎందుకన్నారు ఆమె? ఈ సంగతులు మన మనసుకి పట్టునుగాక. కనుక దేవుడు రివార్డ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి ఉంటేనే ఇవ్వడం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే మాటనండి. దేవుడు మనలను శిక్ష చేస్తాడు. శిక్ష చెయ్యలేదు అంటే మనం ఆయన పిల్లలు. శిక్ష చేశాడు అంటే అర్థం ఏంటి? నన్ను కుమారుడిగా చూస్తున్నాడని ఆనందించండి. దేవుడు నన్ను కుమారుడిగా చూస్తున్నాడు, కుమార్తెగా చూస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడితే అర్థం ఏంటి? మీ మీద ప్రేమ ఉందని. అంటే 15 ఏళ్ళు దాటికి ఇంకేం పడతారులే, మీరంతా రెబల్స్ అయిపోతారు. ప్రత్యేకమైన పార్టీలు పెడతారు, రెబల్ పార్టీ అంటారు, చూసారా? విన్నారా? రాజకీయంలో రెబల్ అంటారు. రెబల్ అంటే ఏంటి? వాడికి స్వతహాగా అంటే సీట్ ఇవ్వలేదు కనుక వాడు ఒక పార్టీ కాదు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. రెబల్స్ అంటారు వాళ్ళు. అలా 15 ఏళ్ళు దాటే మీ మీద చేయి చేసుకుని అనుకోండి, మీరు ఏమైపోతారు? ఇంట్లో రెబల్. కాబట్టి మొక్కై వంగంది, మానై వంగదు. 15 ఏళ్ళు లోపే శిక్షణ. అది దాటాక వాళ్ళు మనకంటే ఎత్తు అయిపోతారు కనుక వాళ్ళకి మనం మాట. కాబట్టి ముందుగానే మనం ఈ పనులు చేయాలి. కాబట్టి ఏజ్ దాటిపోయిన పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులారా, మీరేం చేయలేదు, అదేదో ముందే చేయాలి. కాబట్టి శిక్ష చేస్తున్నాడంటే అర్థం మనం ఆయన పిల్లలం అని. దేవుడి వాక్యంలో శిక్ష ఎలా ఉంటది అనే దానికి ఇది ఒకటి చెప్పాం కదా, చెప్పుకున్నాం. రెండో విషయం చెప్పి ముగించేస్తుంది. ఏంటంటే 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒకడి గురించి ఏమన్నాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని ఉంది. అంటే ఈయనకి తల్లులు ఇద్దరు అనమాట. తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే కన్నతల్లి కాదు. అప్పట్లో 2, 3 ఇంకా ఎక్కువగా స్త్రీలను కలిగి ఉండేవాళ్ళు పురుషులు. అలాగే ఇప్పుడు తండ్రి భార్య అనేటప్పుడు ఏంటంటే కన్నతల్లి కాదు ఆవిడ. అలాగే అర్థం అవుతుంది మనకి. తండ్రి భార్య అనే పాదం అందుకే వాడేది.
ఇప్పుడు ఈ వదంతి విన్నాను నేను, ఈ వదంతి గురించి విన్నాను. ఇప్పుడు ఈయన గురించి ఏం చెప్పింది వాక్యం? ఇలా తప్పు చేసిన వాడి గురించి బైబిల్ ఏం చెప్పింది? వాడిని సంఘంలో నుండి వెలివేయమన్నాడా లేడు? అంటే జాగ్రత్తం చేస్తున్న వారిని ఏం చేయమని చెప్పాడు? సంఘంలో నుండి వెలివేయండి అన్నాడు. అంటే దేవుడు దాన్ని ఎంత భయంకరంగా చూస్తున్నాడో ఆలోచించి. వెలివేసారా లేదా? వెలివేశారు. వెలివేసిన తర్వాత ఒక మాట అన్నాడు, సంఘం కూడా శిక్ష చేయాలి అతన్ని. కొందరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఏం చేస్తారు? నువ్వు ఏంటి అలా ఆడు చేయట్లేదా, ఈడు చేయట్లేదని సమర్థిస్తారు. అది తప్పు. అది శిక్ష చేయటం అంటే, సంఘం నుండి వెలివేయటం అంటే ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడటం మానేశారు, ఎవరు సంబంధాలు కొనసాగించలేదు, ఆ వ్యక్తిని ఎడం పెట్టారు. వెలివేయటం అంటే సంఘంలో నుండి బయటపడేయలేదు. సంఘానికి వస్తున్నా సరే ఆ వ్యక్తితో వాళ్ళు అలా లేనప్పుడు అతను సంఘంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయాడని చెప్పి ఆయనకి వెళ్ళి సోపు రాయలేదు. అర్థమైందా? శిక్ష చేశారు ఆ వ్యక్తిని, కొన్నాళ్ళు విడిచిపెట్టారు, కొన్నాళ్ళు మాట్లాడలేదు, ఆ వ్యక్తి సరైన వరకు విడిచిపెట్టారు. అయితే దానికి కొంత టైం ఉంది. ఆ టైం తర్వాత ఏమన్నాడంటే పౌలు మళ్ళీ అతన్ని సంఘంలో చేర్చుకోండి అన్నాడు. ఇది చాలు, ఎంత మట్టుకు చాలు అని చెప్పాడు. చెప్తే ఏమన్నాడంటే ఒక మాట వాడాడండి. ఆ మాట ఏంటో తెలుసా? అతని శరీరమును సాతానికి అప్పగించుచున్నాను, కానీ అతని ఆత్మ రక్షింపబడేటట్లు అన్నాడు. అంటే మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ? ఆత్మ రక్షింపబడాలి అన్నాడు, శరీరానికి శరీరం సాతానికి అప్పగిస్తున్నా అన్నాడు. 4వ అధ్యాయం ఉందా 2వ పత్రికలో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 చదవండి. ఎవడైనా దుఃఖం కలుగజేసి ఉండిన ఎడల 6లో అట్టివాడంటే వాడే మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరు వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేకపోతే ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడు. దొరకలేదా? 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అటు వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరు వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవాలని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటే వాడి గురించి ఇంకేం చెప్తున్నాడు? మరి మీరన్ని విషయములలో విధేయులు ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసితిని. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారు? నేను వారిని క్షమించుతున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని చెప్పాడు. అని చెప్పి ఏం చెప్పాడండి? ఒక మంచి మాట వాడుతాడు ఇక్కడ. ప్రభు దినమందు అతనిని సాతానికి అప్పగించారనే పదం 1వ పత్రికలోనే అనుకుంటా. చూడండి, చదవండి గట్టిగా చెప్పి. గమనించారా? ఏం చేస్తాడు ఎలాంటి వాటిని దేవుడు? అంటే సాతానికి శరీరం అప్పగించబడింది, మరి ఆత్మ గురించి ఏమన్నాడు? అంటే ఏం చేయబడుతుంది అంటే దేవుడు ఇటువంటి తప్పులు చేస్తూ మేల్కొనకపోతే వారి శరీరము శిక్షకు అప్పగింపబడుతుంది. దేవుడు వాళ్ళను
శిక్ష చేస్తాడు. అప్పుడు మీరేమనుకుంటారంటే పాస్ట్ గారు ఎక్కువ బాగు చేస్తుంటే ప్రార్థన ఎక్కువసేపు చేసేటట్లు మనం ప్లాన్ చేద్దాం అనుకుంటారు. అరే మీరు ఎంత ప్రార్థన చేసిన పనిలో అది దేనికి సంబంధించింది? అది నీ దిద్దుబాటుకు సంబంధించింది. నీవు సరి చేసుకోవాలి. అది నువ్వే సరి చేసుకో, దిద్దుకో. 4 రోజులు ఉపవాస ప్రార్థనలు హల్లెలూయా సంఘం అంతా వచ్చి ప్రార్థన చేసేయాలి. ప్రార్థన చేస్తే క్యూర్ అయిపోద్దా? నో, దానికి సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా నీలో ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది నువ్వు పెరిగితే దానిని దిద్దుకోవాలి తప్ప. ఏమంటే సహోదరులారా, ఏలూరు వారులారా ఉన్నారా? మీరు వెళ్ళిపోయి ఏమంటే ఎంటరా, మనం అసలు దేనికి ప్రార్థన, దేనికి ఉపవాసం, దేనికి దిద్దుబాటు ఇవేమి ఉండవు మనకి. అసలు ఎక్కడ ఏది చేయాలి వింటున్నారా సహోదరులు? ఏమన్నా అసలు. కాబట్టి మనం ఒకవేళ ప్రార్థనే చేస్తే ఎలా చేయాలి? అది దిద్దుబాటులో చేయాలి. దాన్ని ఎలా చేయాలి? దిద్దుబాటులో చేసుకోవాలి. కాదు గుర్తుపెట్టుకోండి, 4 వచ్చారు సంఘం నుండి 10 మంది ప్రార్థనలు చేశారు, కార్యం క్యూర్ అయిపోద్ది, కార్యం జరిగిపోద్ది అనుకోపకండి. దానికి దీనికి సంబంధాలు లేవు. దీనికి సంబంధం ఏంటంటే ఆ వ్యక్తి తనకు తాను రియలైజ్ అయ్యి ఎక్కడ పడిపోయాడు అక్కడి నుండి లేవాలి, ఎక్కడ పడిపోయాడు అక్కడి నుండి అతడు తిరిగి లేవాలి. అప్పుడు దేవుడి కార్యం జరిగిపోతుంది అంతే. కానీ మనం ఏ విషయంలో దిద్దుకోవాలో అక్కడే దిద్దుకోకుండా ప్లాన్లు చేస్తుంటాం. కానీ మనకు ఇంటర్నల్ గా తెలిసి ఇది ఎందుకు జరుగుతుంది అనేది కొందరికి తెలుస్తూ ఉంటది, అయినా వాళ్ళు పని చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు దినమందు అతని శరీరమును సాతానికి అప్పగిస్తాను, అతని ఆత్మ రక్షింపబడుతుంది. అంటే అతడు నిత్య జీవాన్ని కోల్పోలేదు. గుర్తుపెట్టుకోండి, అతడు నిత్య జీవం కోల్పోలేదండి. ఏంటండి అంత పెద్ద తప్పు చేసిన అంటే నో, వాక్యం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అతడు సంఘము చేత శిక్ష చేయబడ్డాడు, సంఘము చేత వెలివేయబడ్డాడు. అతడికి సరిపోయిన దుఃఖం అతడి జీవితంలో తటస్థించింది. కాబట్టి ప్రియులారా, నిజం చెప్పాలంటే మనకు కూడా తెలుసు మనం ఎందుకు ఫాస్టింగ్ ఉంటామో, ఎందుకు ప్రార్థన చేస్తామో మనకు కూడా తెలుసు. కాబట్టి ఏ విషయంలో ఏది చెయ్యాలో అది చేస్తే ఇంకొక దాంతో పని ఉండదు మనకి. కాబట్టి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎత్తేస్తే పని అయిపోద్దంటే భ్రమ. అది నాలో నేను గుర్తించినప్పుడు సెట్ అయితే కార్యం సఫలం. అర్థమైంది కదండి? ఇది ఎక్కడ చదివాం మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14 నుండి ఈ విషయాలు చదివారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టడు. కాబట్టి నీకు రివార్డ్స్ ఇవ్వదలిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెడతాడు. ఖచ్చితంగా నేను క్రమశిక్షణలో పెడతాడు. కొంత ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏది జరగదు. ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏమి జరగదు, వాళ్ళకి ఏ శిక్ష అయినట్టు ఉండదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? పాతాళం గురించి గెహనే అనే ఒక మాట ఉంది, అది వీలైతే నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. ఇక్కడ ఏ శిక్ష లేదు, అంత హ్యాపీగా వెళ్ళిపోయిన అక్కడ ఉంటది మనకి. ఇక్కడ అదేంటంటే తర్వాత కూడా ఉన్నాయంటే తర్వాత కూడా ఉన్నాయి, తర్వాత కూడా వాయింపులు ఉన్నాయి. ఎలాగది? పని కాలిపోతుందా లేదా? ఎక్కడిది? తీర్పుపేట దగ్గరే కదా. తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు పని కాలిపోయిందా లేదా? కాలిపోయింది. కర్ర, కొయ్యకాలు, గడ్డితో చేసిన పని ఏమైంది? కాలిపోయింది. వెండి, బంగారం, వెలగల రాళ్లతో చేసిన పని ఏమైంది? నిలిచింది.
అంటే రేపు మనకి శిక్ష, ఇక్కడ ఏమీ జరగలేదు వాడికి, వాడు చాలా ఇష్టానుసారంగా జీవించాడండి, వాడికి ఏమీ చేయబట్టి మేము చూడలేదని మీరంటే అయిపోలేదు, తర్వాత ఉంది బాజా భజంత్రి. ఓకే, కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు మనల్ని దేని కొరకు శిక్షిస్తాడండి? తన పరిశుద్ధతలో పాలు పొందటానికి. ఇదే మాట ఉంది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి మన లైఫ్, దేవుడు అనుగ్రహించిన లైఫ్ ని మనం పరిశుద్ధాత్మ ద్వారా లీడ్ చేద్దాం. ఇప్పుడు మంచిగా జీవించడానికి కావలసిన మూలధనం ఎక్కడి నుండి వస్తుంది? మూలధనం, దాన్ని ఏమంటారు? రా మెటీరియల్, అంతేనా? వస్తువు తయారవటానికి ముందు ముడి సరుకు అంటారు, రా మెటీరియల్ అంటారు. రా మెటీరియల్ వచ్చిన తర్వాత కుర్చీలు, ఫోన్ లాంటివి తయారవుతాయి, వాటిని ఉపయోగిస్తారు. అలాగే మనం మంచిగా జీవించడానికి కావలసిన ముడి సరుకు అంటే ఎక్కడ ఉంది? రా మెటీరియల్ ఎందులో ఉంది? మూలధనం ఎందులో ఉంది? ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు అనే మూలధనాన్ని, రా మెటీరియల్ ను మనం ఉపయోగించుకునేటట్లుగా మనకు సహాయపడేవాడు పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యంలో 3 విషయాలండి. ఒకటి, లిటరల్ గా దేవుని రాజ్యం వెళ్తాం. మొదటిదేంటి? దేవుని రాజ్యం యొక్క శక్తిని ఇక్కడ ఉంటుండగానే మనం అనుభవిస్తాం. అది పొరపాటు చేస్తున్న వాడి కాదు. దేవుని రాజ్యం యొక్క శక్తిని ఇక్కడే మనం అనుభవిస్తుంటాం. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అన్నప్పుడు దానికి ముందు ఏం చెప్పారు ప్రభు? ఈ పదాలు వాడినప్పుడు ఎవరికైనా ఏమైనా గుర్తుందా? దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అన్నప్పుడు యేసు ప్రభు వాడిన మాట. దానికి ముందు ఏమన్నారు? మేము అంత ఇదిగా బైబిల్ ఏం చదవమండి, మాకు మీరు ఒక సూత్రం చెప్పారు కదా, టైప్ చేస్తే ఏమవుతుంది? దానికి సంబంధించినవన్నీ వస్తాయి. మరేంటి చెప్పండి? ఇప్పుడు ఏమడిగాను మిమ్మల్ని? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగి ఇది అన్నాను నేను? ఆ దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభు ఏ పని చేసినప్పుడు అన్నారన్నమాట? నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అన్నారు. అంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావం, మనము దేవుని పరిశుద్ధతను ఎప్పుడైతే పాలివారం అయిపోతా ఉంటామో, బాగా వినాలి ఈ మాట, దేవుని పరిశుద్ధతలో మనం పాలివారం అవుతున్నప్పుడు దేవుని రాజ్యము అనేది దాని ప్రభావం చూస్తాం. ఎలాగా? దెయ్యాలు వెళ్ళగొట్టబడుతుంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కింగ్డమ్ అన్నమాట, దేవుని యొక్క రాజ్యం. ఓకేనండి? దీనిని భక్తులు అనుభవించారు వారి జీవితాల్లో బ్రతుకున్నప్పుడే. దేవుని రాజ్యం వీరితో కూడా ఉంది అని రుజువులు చూపారనమాట. ఈరోజు మనతో ఏం లేదు, మనం నిత్య జీవానికి పాత్రలేమో కానీ మనకేం లేదు. దేవుని రాజ్యం మేనిఫెస్ట్ అవ్వట్లే మనలో. దేవుని రాజ్యం మేనిఫెస్ట్ అవ్వాలంటే పరిశుద్ధత, దేవుని పరిశుద్ధతలో పాలువారం అవ్వాలి. మనం ఆ పరిశుద్ధత మనం క్యారీ చేయాలి. కనుక మనం చేస్తున్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని రాజ్యాన్ని నిరూపించే కార్యాలు మనలో జరగకుండా ఆపుతుంది. దేవుని రాజ్య నిరూపణ చేసే కార్యాలు, నేను దేవుని వేలుతో దేవుని వెళ్ళగొట్టిన ఎట్లా దేవుని రాజ్యం వచ్చేది అన్నాడు కదా. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? దయ్యాలు వెళ్ళగొట్టబడుట అనే కార్యం జరుగుతుంది అక్కడ. అప్పుడు దేవుని రాజ్యం మనం లిటరల్ గా అనుభవిస్తామని చెప్తున్నాను కదా, అది ఇప్పుడే మేనిఫెస్ట్ అవుతుంది మనలో. ఇది పరిశుద్ధత కూడా పవర్ అండి. దేవుని స్తోత్రం. యవనస్తులారా, అర్థమవుతుంది పరిశుద్ధత ఎంత గొప్పదో? పరిశుద్ధత ఎంత గొప్పదో అర్థమవుతుందా యవన పిల్లలారా? నేడు కుర్రోళ్ళందరూ ఎటు పారిపోయారు, అక్కడ లేడు అసలు. పరిశుద్ధతను మీరు ప్రేమిస్తే,
పరిశుద్ధత అనేది మేనిఫెస్ట్ అయితే మీలో, దేవుని రాజ్యము ఎక్కడ, దేవుని రాజ్యం ఉన్న చోట ఏ కార్యాలు అయితే ఉంటాయో అవి మీ ద్వారా జరుగుతాయి. అటువంటి పాత్రలో నేను. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్.